హలో వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఫోకస్. రక్తపు టేరులు పారించే ఫ్యాక్షనిజం కుటుంబం నుండి వచ్చి గొడవల్ని ఆపే గొప్పోడు అయ్యాడు అరవింద సమేతలో ఎన్టీఆర్. ఇప్పుడు అదే రక్తపు టేరులు పారిస్తూ శత్రుముఖల్ని పూచకోత కోసి సముద్రాన్ని ఎర్ర సముద్రంగా మార్చేసిన సముద్రపు దొంగ కథే దేవర. తనని నమ్ముకున్న తెగ కోసం ఓ తండ్రి కొడుకులు చేసిన ధర్మయుద్ధమే దేవర. సముద్ర తీరంలో ధైర్యంతో బతికే వాళ్ళకి భయాన్ని చూపించే ఉగ్ర నరసింహుడే ఈ దేవర అంటే ఎన్టీఆర్. 80-90వ దశకం నేపథ్యంలో జరిగే ఈ ఫిక్షన్ కథ శివం అనే పోలీసు అధికారి యతి అనే గ్యాంగ్స్టర్ని పట్టుకోవడంతో మొదలవుతుంది. ఏపీ తమిళనాడు బార్డర్లో అక్రమాలకు తెరతీస్తున్న గ్యాంగ్స్టర్ యతిని పట్టుకోవడానికి వెళ్తాడు శివం. అనూహ్యంగా అతనికి సింగప్ప అంటే ప్రకాష్ రాజ్ పరిచయం అవుతాడు. అతని ద్వారా సముద్రపు దొంగ దేవర అంటే మన ఎన్టీఆర్ తెగువ గురించి తెలుసుకుంటాడు. ఎర్ర సముద్రానికి ఎదురెళ్ళి తాము చేసే దొంగతనం వల్ల ఆ ఊరికి దేశానికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకున్న దేవర ఒక సంఘటనతో మనసు మార్చుకుంటాడు. తన ముఠా సభ్యుల్ని లూటీలు చేయవద్దని హుకుం జారీ చేస్తాడు. అది నచ్చని భైరా అంటే సైఫ్ అలీ ఖాన్ దేవరకు ఎదురు తిరుగుతాడు. భైరా దేవర వైరం ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ క్రమంలో దేవర కొడుకు వర అంటే చిన్న ఎన్టీఆర్ ఎందుకు భయస్థుడిగా మారాడు? అతను కథను ఏ విధంగా మలుపు తిప్పాడు? ఇందులో తంగం అంటే జాన్వీ కపూర్ పాత్ర ఏంటసలు అన్నదే ఈ దేవర అసలు కథ. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ దేవర కథ వినాలా? మరి ఈ దేవర కథ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం ఈ వీడియోలో. కొరటాల సినిమాల్లో మెసేజ్ మస్ట్, ఇందులో కూడా సందేశం ఉంది. మనిషి బ్రతకడానికి ధైర్యం ఉండాల్సిందే, అయితే అది బతకడానికే తప్పితే ఎదుటి మనిషిని చంపడానికి కాదు అన్న కోణంలో దేవర కథను అల్లుకుంటాడు కొరటాల. ఎర్ర సముద్రంపై తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణచివేసే భయంగా దేవరను చూపించాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది, కానీ ఎర్ర సముద్రం చుట్టూ అల్లిన కథలో సముద్రానికి అలలు మాదిరిగానే దేవర కథ కూడా పడుతూ లేస్తూ సాగింది. కథను మొదలుపెట్టిన తీరు తొలి 20 నిమిషాలు కథానాయకుడిని చూపించకుండానే కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం బాగుంది. ఇక దేవర ఎంట్రీ తర్వాత వేగం పుంజుకుని ఇంటర్వెల్ సీన్తో హైప్ తీసుకొస్తారు. సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఆయుధాల్ని దోపిడీ చేసే సీన్లు ఆకట్టుకుంటాయి. ఆచార్యని పక్కన పెడితే కొరటాల సినిమాలో సోషల్ మెసేజ్ తప్పకుండా ఉంటుంది. ఊరు కోసం ఏదోటి చేయాలి, లేదంటే లావైపోతామన్న మాదిరిగానే ఊరు బాగు కోసం రక్తపు టేరులు పారించి చిన్న మెసేజ్ని కూడా జత చేశాడు కొరటాల. ఎన్టీఆర్ని జూనియర్ సీనియర్గా 2 విలక్షణ పాత్రల్లో మాస్ ఎలిమెంట్స్ జోడించి చూపించిన విధానం ఏదైతే ఉందో అది బ్లాక్ బస్టర్. అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత దేవరను 2 పార్టులుగా కాకుండా ఒక్క పార్టుతోనే కొరటాల కంప్లీట్ చేసి ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదేమో అని అనిపించకమానదు. పైగా ఫస్ట్ పార్ట్లో ట్విస్ట్ చూసిన తర్వాత కొరటాలకి బాహుబలి కట్టప్ప సీన్ గుర్తుకు రాలేదా? లేదంటే ఆ సినిమాకి వచ్చిన హైప్తోనే దేవర పార్ట్ 2 కోసం ఎదురు చూస్తారని కావాలనే పెట్టారా అనే డౌట్ అనుమానం తప్పక కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ని రేసీగా నడిపించిన కొరటాల సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డల్ అయ్యారు. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ అక్కడ ఇంకేదో అవుతుంది అనేట్టుగా అనిపిస్తాయి కొన్ని సీన్లు. కొరటాల కథలో ఎమోషన్స్ అవే కీలకం. ఒక సాదాసీదా కథకి సైతం ఎమోషన్స్ జోడించి ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో దిట్ట కొరటాల. అయితే దేవర కథని ఓ రేంజ్లో చెప్పాలని చూసినా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేటంత ఎమోషన్స్ కనిపించవు. ఎర్ర సముద్రానికి ఎదురెళ్ళి దోపిడీలు చేయటం, తిరిగి రియలైజ్ అవ్వటం వరకు ఓకే, కానీ ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవడానికి రీజన్ని సెకండ్ హాఫ్కి దాచేసి ఫస్ట్ హాఫ్ పై పెదవి విరుపులు వచ్చేటట్టు చేశారు. ఏముంది కథలో అని తీసి పారేసేట్టుగా కాకుండా ఇంకా బాగా తీసుంటే బాగుండేదే అన్నట్టు చేశారు. కథలో మంచి స్టఫ్ ఉన్నా కొరటాల పూర్తి స్థాయిలో మార్క్ చూపించలేకపోయారనేది మాత్రం వాస్తవం. ఇక జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఎమోషన్ సీన్లు పడాలే కానీ పండించడంలో ఓ అడుగు ముందే ఉంటాడు ఎన్టీఆర్. ఏ మాటకా మాటే కానీ ఎన్టీఆర్ కత్తిపడితే అది అతనికి చేతికి మొలిచినట్టుగానే అనిపిస్తుంది. ఎర్ర సముద్రంలో మచ్చల పులి గాండ్రించినట్టే ఉన్నాయి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్. పదునెక్కిన కత్తికి ఆ రక్తపు చుక్కలు అలంకారం అన్నట్టుగానే ఉంటుంది ఎన్టీఆర్ చేతిలోని కత్తి.
ఫైట్స్, ఎమోషన్స్, డాన్స్ వీటిలో పేరు పెట్టడానికి ఏం లేదు, కానీ ఎన్టీఆర్ అంటే పూనకాలు రప్పించే సీన్లు ఆశిస్తుంటారు మాస్ ఆడియన్స్. దేవర నుంచి కూడా అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఆశించారు, కానీ అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ ని చూపించలేకపోయారు. తంగంని ఉప్పొంగించే వీరుడు కావాలి అని తడి బట్టలతో స్నానం చేస్తూ విరహ వేదనతో రగిలిపోయే సీన్తో హీరోయిన్ జాన్వీ కపూర్ని టాలీవుడ్కి పరిచయం చేశాడు కొరటాల. ఈ సీన్ని బట్టే కథలో ఆమె పాత్ర ముందు ముందు ఎలా ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చేశారు. జాన్వీలో గ్లామర్ సొగసులకు పదును పెట్టించే పాత్రతోనే సరిపెట్టేశాడు. స్నానం చేసే ఎంట్రీ సీను, చుట్టమల్లే సాంగ్, హీరో ఫైట్ చేస్తుంటే అబ్బా ఏ ఉన్నాడే అని తహతహలాడిపోయే సీన్, ఫస్ట్ పార్ట్లో జాన్వీని ఇంతవరకే పరిమితం చేశాడు కొరటాల. ఇంతకీ యాక్టింగ్ ఎలా చేసిందనే చర్చలు జరుగుతాయని అనుకున్నాడో ఏమో, కానీ అసలు జాన్వీకి యాక్టింగే స్కోప్ లేని సీన్లు రాశాడు కొరటాల. కొన్నిసార్లు రంగస్థలంలో సమంతని గుర్తు చేసినా అది యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్ర, ఇది కేవలం గ్లామర్ పరిధి ఉన్న పాత్ర మాత్రమే. దేవరని ఢీకొట్టే క్రూరుడిగా సైఫ్ అలీ ఖాన్ విలనిజం పండించారు. ఎన్టీఆర్కి మిత్రుడిగా, తంగంకి తండ్రిగా శ్రీకాంత్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు కల్పించారు. ఇక కేజీఎఫ్ రేంజ్లో దేవర కథను చెప్పే పాత్రలో కనిపించాడు ప్రకాష్ రాజ్. అజయ్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ ఇలా చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్లో హరితేజ, హిమజలు కనిపించారు. ఉన్నంతలో బాగానే చేశారు వీళ్ళందరూ. గెటప్ శ్రీను పాత్ర ఉన్న కామెడీ పరంగా పెద్దగా సెటప్ చేయలేదు కొరటాల. రత్నవేలు విజువల్ ట్రీట్ సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్స్లకు పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ నిడివిని 3 గంటల పాటు పెంచినట్టే అనిపిస్తుంటుంది సినిమా చూస్తే. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కత్తెరేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. అనిరుద్ మ్యూజిక్ పై సందేహాలు కలిగాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్తో న్యాయం చేశాడు. చుట్టమల్లే సాంగ్ వినడానికే కాదు చూడ్డానికి కూడా చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ కి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ని దేవర కథ చెప్పున అన్నా అని అంటాడు. తరువాత తరానికి చెప్పుకునే గొప్ప కథ కాదురా మీ నాయన కథ అని అంటాడు సీనియర్ ఎన్టీఆర్. కాబట్టి దేవర తరువాత తరానికి చెప్పుకునేంత గొప్ప కథ కాదు, కానీ పాస్ మార్కులు అయితే వేయొచ్చు. హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే నిరాశ తప్పదు, కానీ మరీ సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ ట్రోలింగ్ మాదిరిగా అయితే ఈ సినిమా లేదు, ఒక్కసారి అయితే చూడొచ్చు. ఇక దేవర చిత్రంలో మేజర్ హైలైట్స్ అండ్ సెంటిమెంట్స్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న చిత్రం దేవర. 2018 అక్టోబర్ 11న అరవింద సమేత చిత్రం రిలీజ్ కాగా 6 ఏళ్ల తర్వాత ఆయన సోలో హీరోగా వచ్చిన చిత్రం దేవర. 2022లో ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం రిలీజ్ అయినప్పటికీ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారనే అసంతృప్తి మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్లో బలంగా నాటుకుపోయింది. కాబట్టి ఆయన్ను సోలో హీరోగా చూడాలని గత 6 ఏళ్లుగా నిరీక్షించి ఎట్టకేలకు దేవరతో ఆ కోరికను తీర్చుకున్నారు అతని ఫ్యాన్స్. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన తొలి తెలుగు చిత్రం దేవర. గ్లామర్ విషయంలో తల్లికి తగ్గ తనే అనిపించినప్పటికీ నటన విషయంలో మాత్రం మెప్పు పొందలేకపోయింది. అయితే శ్రీదేవి బంగారు భవిష్యత్తుకి టాలీవుడ్ ఏ విధంగా అయితే బాటలు వేసిందో, దేవర చిత్రంతో జాహ్నవి కపూర్కి మంచి అవకాశం లభించింది. దేవరాలో యంగ్ ఎన్టీఆర్కి జోడీగా తంగం పాత్రలో నటించింది జాన్వీ కపూర్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కొరటాల శివ ఆచార్య చిత్రంతో తొలి ప్లాఫ్ అందుకున్నారు. ఈ చిత్రం తరువాత దేవర సినిమా చేస్తూ ఉండటంతో ఎలా చేస్తారా, మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతారా అనే సందేహాలు దేవరను వెంటాడాయి. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం హిట్ కాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర. కొరటాల ఈ చిత్రాన్ని 2 పార్టులుగా తీశారు. మొదట్లో కథ రాసినప్పుడు 3 గంటల నిడివితో సినిమా కంప్లీట్ చేయాలనుకోగా 2 పార్టులు కలిపి 9 గంటల నిడివి రావటంతో దేవరను 2 పార్ట్స్గా విడగొట్టారు కొరటాల. ఫ్లాప్లలో ఉన్న దర్శకులకు హిట్ ఇవ్వడం ఎన్టీఆర్కి అలవాటైన పనే. పూరి జగన్నాథ్ హార్ట్ అటాక్ చిత్రంతో ఫ్లాప్ అందుకుంటే టెంపర్ చిత్రంతో హిట్ ఇచ్చారు ఎన్టీఆర్. సర్దార్ గబ్బర్ సింగ్తో దర్శకుడు బాబీ ఫ్లాప్ అందుకుంటే జైలవకుశతో హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్. అజ్ఞాతవాసి చిత్రంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ తీసిన త్రివిక్రమ్కి అరవింద సమేతతో హిట్ ఇచ్చారు ఎన్టీఆర్.
ఇప్పుడు కొరటాల ఆచార్య ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్తో దేవర చిత్రాన్ని రూపొందించారు. ఫ్లాపుల్లో దర్శకులకు హిట్ ఇస్తాడనే ట్రాక్ రికార్డ్ మాత్రం ఎన్టీఆర్ సొంతం కావడంతో దేవరపై హోప్స్ ఇంకా పెరిగాయి. ఇక్కడ మరో డైరెక్టర్ సెంటిమెంట్ ఏంటంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఫ్లాపే అన్నది అందరి హీరోలతో పాటు ఎన్టీఆర్కి ఉంది. రాజమౌళితో ఎక్కువ సినిమాలు చేసిన యంగ్ హీరో ఎన్టీఆర్ఏ. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సుబ్బు ఫ్లాప్ అయింది. సింహాద్రి సూపర్ హిట్. తర్వాత ఆంధ్రావాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. అలాగే యమదొంగ తర్వాత కంత్రి ఫ్లాప్. రీసెంట్గా రాజమౌళి దర్శకుడిగా ఎన్టీఆర్ RRRలో నటించారు. కాబట్టి రాజమౌళితో సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ దేవరని భయపెట్టింది. ఇక ఎన్టీఆర్ జైలవకుశలో త్రిపాత్రాభినయం చేయగా ఆ తరువాత ఆంధ్రావాలా, అదుర్స్, శక్తిలలో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో అదుర్స్, జైలవకుశ హిట్ కాగా శక్తి, ఆంధ్రావాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి దేవరాలో ద్విపాత్రాభినయం చేయటం విశేషం. దేవరా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువగా సొరపై స్వారీ చేసే షార్ట్ గురించి అంతా చెప్పుకున్నారు. కొంతమంది నెగటివ్ గా, మరికొంతమంది పాజిటివ్ గా కామెంట్ చేశారు. అయితే ఇందుకోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. అండర్ వాటర్ సన్నివేశాల చిత్రీకరణ కోసం కృత్రిమ సముద్రం సెట్ చేసి దాదాపు 35 రోజుల పాటు కీలక సన్నివేశాలు చిత్రించారు. ఆ ఒక్క షాక్ షాట్ కోసం చాలానే కష్టపడ్డారట. ఇక ఎన్టీఆర్కి RRR చిత్రం తరువాత సోలో హీరోగా తొలి పాన్ ఇండియా చిత్రం దేవరా. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ 4 భాషల్లోనూ ఎన్టీఆర్ఏ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. అలాగే దర్శకుడు కొరటాలకి దేవర తొలి పాన్ ఇండియా చిత్రం. దేవర చిత్రంతో జాహ్నవి కపూర్ టాలీవుడ్కి పరిచయం అవుతుండగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్కి డైరెక్ట్ తెలుగు మూవీ దేవర. ఆదిపురుష్లో ప్రతినాయకుడిగా నటించగా ఇప్పుడు దేవర చిత్రంలో భైరా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగా భయపెట్టారు సైఫ్ అలీ ఖాన్. మరి ఇవ్వండి దేవర చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు రివ్యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.